ఉచిత విద్యుత్పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఉచిత విద్యుత్ పొందాలనుకునే ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి చేస్తేనే ఈ పథకాన్ని పొందుతారని స్పష్టం చేసింది. ఇంతకీ రేవంత్ సర్కార్ పెట్టిన కండిషన్స్ ఏంటి? అందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కీలక హామీ అయిన ఉచిత విద్యుత్పై మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఉచిత విద్యుత్తును పొందాలంటే ప్రజలకి ఫలానా పత్రాలు ఉండాలని కొన్ని సూచనలు చేసింది. తాజాగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరిగా చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరణ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని సూచనలతో ఉత్తర్వులు జారీ చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని క్షేత్రస్థాయిలో డిస్కమ్లు అమలు చేయనున్నట్లుగా తెలిపింది. డిస్కమ్లకు చెందిన సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించాలని సూచించింది. ఆధార్ కార్డును వెరిఫై చేయడంతో పాటు బయోమెట్రిక్ను తీసుకుంటారని ప్రభుత్వం వెల్లడించింది. బయోమెట్రిక్ సక్రమంగా రాకుంటే ఐరిస్ను స్కాన్ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అది కూడా పనిచేయని పరిస్థితుల్లో ఫోటో తీసుకుంటారని వివరించింది. ఈ ప్రక్రియలు అన్నింటిలోనూ ఫెయిల్ అయినా నిరాశ చెందవద్దని పేర్కొంది. అన్ని ప్రయత్నాలు విఫలమైన సమయంలో లబ్ధిదారుడు ఆధార్ క్యూఆర్ కోడ్ సహాయంతో వివరాలు పొందుతారని ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. లబ్ధిదారులు తమకు ప్రభుత్వం పథకం అందుతుందా లేదా అనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఉచిత విద్యుత్ కోసం నేరుగా ప్రజల ఇంటి వద్దకే విద్యుత్ సిబ్బంది వచ్చి వివరాలు సేకరించనున్నారు. సిబ్బంది వచ్చిన సమయంలో ఆధార్ కార్డుతో పాటు బయోమెట్రిక్ చేస్తే చాలు గృహజ్యోతి పథకానికి అర్హత సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణం, గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ఇది ఇవాల్టి ఇన్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.